అయితే మనం ఇప్పుడు ఆఖరి నెలలో ఉన్నాము, అంటే 9వ నెలలో ఉన్నాము. ఈ నెలలో దాదాపు చాలా మహిళలు నిద్ర తక్కువగా ఉన్నట్టు అనుభవిస్తారు. మీ చిన్నారి లోపల నుంచి మిమ్మల్ని నిద్రపోవడానికి వీలు పడనిస్తలేదు. ఈ నెల ఆఖరికెల్లా మీ శిశువు దాదాపు 2.75 kg మరియు 20 అంగుళాల ఎత్తు ఉండొచ్చు. ఈ నెలలో శిశువు పడుకునేటప్పుడు కళ్ళు మూసుకొని ఉంటుంది మరియు మెలకువగా ఉన్నప్పుడు కళ్ళు తెరిచి ఉండొచ్చు. శిశువు యొక్క వ్యాధి నిరోధక వ్యవస్థ చురుకుగా ఉంటుంది మరియు అదే శిశువు అబ్బాయి అయితే ఇప్పట్లో తన వృషణం అంటే టెస్టిస్ తన స్క్రోటంలోకి దిగజారి ఉంటుంది. శిశువు యొక్క మెదడు మరియు ఎముకలు ఇప్పటికీ మెత్తగా ఉంటాయి, ఎందుకంటే అతను లేక ఆమె సులభంగా పుట్టే కాలువ ద్వారా తనను తానే తోసుకొని రావడానికి ఇది సహాయపడుతుంది. శిశువు తను బయట రావడానికని సిద్ధంగా ఉన్నప్పుడు మీరు కూడా మీ ప్రసవం గురించి ఆలోచన తప్పదు. దీనితో మరియు ఛాతీ నొప్పితో మరియు ఎక్కువ మూత్ర విసర్జనం వల్ల మీరు రాత్రులలో మెలకువగా ఉండొచ్చు. ఎక్కువ మూత్రం మీ పెరిగే బిడ్డ మీ మూత్ర సంచి పైన ఒత్తిడి వల్ల ఉండొచ్చు. పడుకునే ముందు ఒక అరటి పండు మరియు ఒక గ్లాస్ నీళ్లు త్రాగడంతో మీకు నిద్ర సులభంగా పట్టవచ్చు. మీకు బ్రాక్స్టన్ హిక్స్ సంకోచనలు కూడా ఇప్పటికీ ఉండొచ్చు. మీరు ప్రసవంలో ఉండొచ్చు అని మీకు ఏమైనా చిహ్నాలు కనబడతాయా? మొదటి చిహ్నం ఒక రక్తంతో కలిసిన ఉత్సర్గం. ఇది మీ గర్భాశయంలోని రక్త నాళులు చీరుకున్నప్పుడు అవుతుంది. ఇది మీ గర్భాశయంలోని కిందటి భాగం ప్రసవం కోసం వెడల్పు అవుతున్నప్పుడు ఈ నాళులలో ఉన్న రక్తనాళులు చీరుకుంటుంది. మీరు గర్భంతో ఉన్నప్పుడు మీ గర్భసంచి క్రిందటి భాగం శ్లేషంతో మూసుకొని ఉంటుంది. ఈ శ్లేషం గర్భసంచిని ఇన్ఫెక్షన్ రావకుండా కాపాడుతుంది. కొంత మహిళలలో త్వరగా ఎక్కువగా నీళ్లు వంటి విసర్జనం అనుభవిస్తారు. ఇది ఆమ్నియాటిక్ సంచి చీలిక వల్ల అవుతుంది. మీరు ఆలోచించొచ్చు, నేను ప్రసవంలో ఉన్నానని నాకు తెలుస్తుందా? జవాబు తప్పకుండా తెలుస్తుంది. మీకు ముందుగా వెనుపక్క నొప్పి మరియు పొట్ట సంకోచనాలు అనుభవిస్తారు. ప్రసవం దగ్గరగా మరియు సమయంతో ఈ సంకోచనాలు తరచుగా మరియు ఇంకా బలంగా వస్తుంది. ఈ నొప్పిని మహిళలు చాలా వరకు తీవ్రమైన ఋతుస్రావంలో అనుభవించే నొప్పిలాగా ఉంటుంది అని వర్ణిస్తారు. ఈ నెలతో మీరు మీ గర్భం యొక్క ప్రయాణంలోని ఆఖరి చరణంలో ఉన్నారు. ఇంకా మీకు మరో కొద్ది రోజులు లేక కొద్ది వారంలో మీ చిన్నారి మీ చేతుల్లో ఉంటుంది. అభినందనలు అమ్మా.